आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते दीपं ज्योतिर्नमोऽस्तुते दीपं ज्योतिपरब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते संध्यादीपं नमोऽस्तुते। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते दीपं ज्योतिर्नमोऽस्तुते दीपं ज्योतिपरब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते। आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रताराधीतं वन्दे सात्विकं शिवं वन्दे सात्विकं शिवम्। ఇప్పుడు గౌరవనీయులైన పెద్దలందరినీ సత్కరించడం జరుగుతుంది. పురుషోత్తం గారిని ఆచార్య ప్రదీప్ కుమార్ గారు సన్మానిస్తారు. ఆచార్య పి బాలభాస్కర్ గారిని వేదికపైకి రాగలరని కోరుచున్నాము. శర్మ గారిని ఆచార్య ప్రదీప్ కుమార్ గారు సన్మానిస్తారు.
ఇప్పుడు కళాకారులకు సన్మాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. జూలియస్ సీజర్ నాటకంలో ప్రముఖ కళాకారిణి డాక్టర్ హెచ్కే వందన గారు కాలిఫోర్నియా పాత్రలో నటిస్తున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ ప్రవృత్తిరీత్యా దర్శకత్వం వహించడం, రచనలు చేయడం వీరి అభిరుచులు. గత 40 సంవత్సరాలుగా రంగస్థలంపై విశేష అనుభవంతో అనేక భాషల్లో ఉత్తమ నటిగా పేరు పొందారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరికి రంగస్థల కీర్తి అవార్డు కూడా ప్రదానం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి బెస్ట్ టీచర్ అవార్డు అందజేసింది. వీరికి కొలేజియేట్ ఎడ్యుకేషన్ వారు జిజ్ఞాస ప్రాజెక్ట్ అవార్డును 2 సార్లు అందజేశారు. అటువంటి డాక్టర్ హెచ్కే వందన గారిని డాక్టర్ ఆచార్య ఈ పురుషోత్తం గారు సన్మానిస్తున్నారు. తదుపరి స్త్రీ పాత్రలో ముఖ్య పాత్ర పోర్షియా పాత్రధారిణి అయిన డాక్టర్ పి మాధవి గారిని డాక్టర్ హెచ్కే వందన గారు సన్మానిస్తారు. శ్రీ ఏ ప్రభాకరాచారి గారిని ఆచార్య ఈ పురుషోత్తం గారు సన్మానిస్తారు. పాత్రధారుడు అయిన శ్రీ మంత్రి హనుమంతరావు గారిని ఆచార్య ఈ పురుషోత్తం గారు సన్మానిస్తారు. పాత్రధారుడు అయిన శ్రీ జంగయ్య గౌడ్ గారిని ఆచార్య కోట్ల హనుమంతరావు గారు సన్మానిస్తారు. శ్రీ భవానీ అశోక్ గారిని ఆచార్య ఈ పురుషోత్తం గారు సన్మానిస్తారు. గౌతమ్ రాజ్ గారిని ఆచార్య కోట్ల హనుమంతరావు గారు సన్మానిస్తారు.
డాక్టర్ హెచ్కే వందన గారు సన్మానిస్తారు. తదుపరి చంద్రస్మిత గారిని డాక్టర్ హెచ్కే వందన గారు సన్మానిస్తారు. ఈ నాటకానికి ప్రధాన సూత్రధారి భక్తి సాహిత్య సాంస్కృతిక కేంద్రానికి డైరెక్టర్ అయిన ఆచార్య ప్రదీప్ కుమార్ గారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ వారు నాటక రంగంలో ఎమిరిటస్ ప్రొఫెసర్గా గుర్తించి 2 సార్లు అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిభా అవార్డుతో సత్కరించారు. అటువంటి ఆచార్య ప్రదీప్ కుమార్ గారిని పెద్దలందరూ కలిసి సన్మానిస్తారు. తదుపరి శ్రీ కవిరాజు గారిని ఆచార్య ప్రదీప్ కుమార్ గారు సన్మానిస్తారు. ఇప్పుడు Now felicitation to Archana Reddy. Felicitation to Krishnamurthy sir. Theatre artist. I request Purushottam Rao sir to felicitate and registrar Hanmant Rao sir. వచ్చిందో లేదు.
వీడియో తీసుకున్నాడు వీడియో ఉన్నది. ఇప్పుడు ఆచార్య ఈ పురుషోత్తం గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ఈరోజు ప్రపంచ థియేటర్ ఆర్ట్స్ దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా ఈ ప్రపంచ ఆర్ట్ థియేటర్ అనేది దినోత్సవం అనేది ప్రపంచంలో అంతా మార్చి 27లోనే జరుపుతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 27th రోజు జరుపుకోలేకపోయాడు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు. కానీ యాక్చువల్గా బేసిక్గా ఏంటి ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ నాటకాలు డ్రామాలు నా జీవితం అంతా బతుకు నాటకం తప్ప ఈ డ్రామా లేదు. కానీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజాం కాలేజీలో సార్ ప్రొఫెసర్గా ఉన్నారు. కానీ ఆ కళల మీద, నాటకాల మీద, ఈ డ్రామాల మీద, సాహిత్యం మీద తనకు ఎనలేని ప్రేమ ఉన్నది అనే ఉద్దేశంతో కావచ్చు. వస్తూ నాకేం తెలియకుండానే నన్నే సభాధ్యక్షుడు అన్నాడు. అంటే కష్టపడి నేర్చుకుంటారనే ఉద్దేశంతో కావచ్చు. కాబట్టి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు ఈ నాటకం యొక్క ఉద్దేశము తాను ఎందుకు ప్రదర్శిస్తున్నాడు వాటి గురించి తను చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అతన్ని కోరుకుంటున్నాను. పెద్దలు ఆచార్య ఇటికల పురుషోత్తం గారు, వైస్ చైర్మన్ ఉన్నత విద్యామండలి తెలంగాణ ప్రభుత్వం, మరి నా కుడివైపు ఆచార్య కోట్ల హనుమంతరావు గారు, రిజిస్ట్రార్ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, ఈ మధ్య పేరు మారింది, అంతకుముందు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉండేది. మరి నా ఎడమవైపు నా చిన్ననాటి స్నేహితుడు, ఒక కళాకారుడు, ఈయన చాలా పెద్ద కళాకారుడు, నాబార్డ్ బ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, నాట్ మేనేజర్, ఈజ్ ఎ జనరల్ మేనేజర్. అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాతో పాటు ఒక 200 ఎపిసోడ్స్ దూరదర్శన్లో వారు నటించారు. 200 ఎపిసోడ్స్ అంటే నాట్ ఏ జోక్. మరి మిత్రులు శివకుమార్ గారికి నమస్కారం. సార్ ఎవరో నాకు పరిచయం లేదు, నాకు పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే నేను నటుడిని కాబట్టి నేను అందరి వాడిని. అయ్యా, నాటకం చూడడానికి వచ్చారు మీరు కాబట్టి నేను చాలా తక్కువ మాట్లాడతాను. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. అందులో ముఖ్యమైనది, నేను పురుషోత్తమరావు గారికి నా విన్నపము, వారు నా మనవి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఒకటి, ప్రభుత్వంలో హిందీ అకాడమీ అని ఒకటి ఉంది మన గగన్ విహార్ గాంధీ భవన్కి ఎదురుగా. దానికి నెల ఖర్చు చాలానే ఉంది. దాని రెంట్ 5 lakhs. అందులో పనిచేసేవాళ్ళు ఒక 20 మంది. మరి రిజల్ట్ ఏముందంటే
ఇక నేను చెప్పనక్కర్లేదు. అయితే దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడైతే బిల్డింగ్ ఖాళీగా ఉందో ఎవరైనా రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఎవరైనా ఫ్రీగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పంపించి, సార్ ఈ మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము, డబ్బులు లేవు అంటే మరి వృధాగా ఖర్చు పెడితే మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి? నాకు నోటీసులో వచ్చింది ఇది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. మరి సార్ నా విన్నపము, నాది పర్సనల్ కాదు, ఇది మన తెలంగాణ రాష్ట్రం గురించి నేను చెప్పేది. రెండవది, హనుమంతరావు గారు ఉన్నారు ఇక్కడ రిజిస్ట్రార్. వీరు వయసులో చాలా చిన్నవారు, రిజిస్ట్రార్ అయ్యారు. ఒక ప్రొఫెసర్ పక్కన ఇంకో ప్రొఫెసర్ రిజిస్ట్రార్ అయ్యారండి, నాకు చాలా సంతోషం. మరి వారు ఆర్నిశలు పనిచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ని తెచ్చారు తెలుగు యూనివర్సిటీలో. ఆయన దగ్గర ఎంతోమంది విద్యార్థులు పిహెచ్డి చేస్తున్నారు, అనేక ఆర్టికల్స్ రాశారు. చాలా పిహెచ్డి స్టూడెంట్స్కి నేను ఎగ్జామినర్గా ఉన్నాను, నాకు తెలుసు. మరి ఇంత చిన్న వయసులో ఒక సినిమా కూడా తీశారు ఆయన, దానికి హీరోగా కూడా ఉన్నారు ఆయన. అందుకొరకు చాలా నాలాగా లావు లేడు, కొంచెం స్లిమ్గా ఉన్నారు. సార్ మీరు మన విద్యార్థులకు, టీచర్స్కి, కళామ తల్లికి ఈ రంగస్థలానికి చేస్తున్న కృషి చాలా గొప్పది. మీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకంటానంటే నేను పుట్టింది పెరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో, చదువుకున్నది ఉస్మానియా యూనివర్సిటీలో, ఉద్యోగం చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో, ఇల్లు కట్టుకున్నది ఉస్మానియా యూనివర్సిటీ డబ్బులతో, అన్నీ A to Z ఉస్మానియా యూనివర్సిటీ. ప్రదీప్ కుమార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రదీప్ కుమార్. ఇక్కడ మీరు ఆ పోస్టర్లో చూస్తున్నారు, విత్ కొలాబరేషన్ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్ సార్. ఇంకోటి FDC ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, కానీ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. దిస్ ఇస్ మీ నోటీస్కి చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోలేదు. గొప్పతనం ఏం కాదు. నాకెవరైతే అన్నం పెట్టారో మా అమ్మ, ఆ అమ్మకు సేవ చేస్తున్నానంటే కళామ తల్లికి నేను సేవ చేస్తున్నాను. అమ్మకు సేవ చేయడము, నా డబ్బులు పెట్టానని మనం చెప్పుకోవడం మంచిది కాదేమో, సారీ. ఇంకా నేను చెప్పేవి చాలా ఉన్నాయి, మీరు కూడా వినేవి చాలా ఉన్నాయి. ఇంతమంది కళల పట్ల, నాటకం పట్ల మక్కువ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇంటి పనులు వదిలేసి, ఎన్నో ఉంటాయి మీకు అపాయింట్మెంట్స్, అవన్నీ వదిలేసి వచ్చారు. మీ అందరికీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాతో పాటు ఒక ఆయన, ఇక్కడ పెద్ద ఆయన, 40-45 సంవత్సరాల నుంచి నాకు నా నాటకానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన్ని సన్మానించలేదు. మా సన్మానకర్తలు పేరు అందులో రాసుకోలేదు, మరి మర్చిపోయారు తెలియదు. సార్ బ్రహ్మానందం గారు రండి ప్లీజ్, నా తరఫున సార్. బ్రహ్మానందం గారు ముందు 45 సంవత్సరాల ముందు గవర్నమెంట్ ఎంప్లాయీ, కళ కోసం ఆయన రిజైన్ చేశారు. చాలా గొప్ప వ్యక్తి. నాతో ఒక 45 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నారంటే మీరు ఊహించగలరు. 45 ఇయర్స్ దేన్ని అంటారు?
బ్రహ్మానందం గారు మీకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. నేను గాడ్ బ్లెస్ యూ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఏజ్లో నేనే పెద్దవాడిని. మరి నేను ఈ ఏజ్లో కూడాను జూలియస్ సీజర్గా వేస్తున్నానంటే మీరు ఊహించగలరు. నేను రోజు 12 గంటలు పనిచేస్తాను ఇప్పుడు కూడాను. అందులో దాదాపుగా 10 గంటల నాటకం గురించే నేను ఆలోచన చేస్తాను. సినిమా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాను. ఎందుకంటే కాళ్ళు చేతులు ఆడించడం సినిమా, నాటకం అంటే అది కాదు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది ఇక్కడ ఎదురుగా ఆయన నా సినిమాకి ఇస్తున్నాడు. బిర్జు శ్యామ్ ఆయన పేరు. 125 సినిమాల్లో పనిచేశాడు. మీరు ఆ సినిమాలు చూస్తే గుర్తుపడతారు అతన్ని. అతను నా దగ్గర పిహెచ్డి చేశాడు నిజాం కాలేజ్ థియేటర్ ఆర్ట్స్లో. ఆయన ఎగ్జామినర్ ఇక్కడే ఉన్నారు, హనుమంతరావు గారు. మరి ఇంత గొప్పవాళ్ళు కళాకారులు నేడు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ఉన్నాము. రేపేమో జరుగుతుందో మనకు తెలియదు. అనుకోకుండా వారు అమెరికాతో ఒక దేశం వారు తలపడింది. మరి మనతోని ఎవరు తలపడతారో రేపు తెలియదు. మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. కానీ నేడు మనం త్యాగరాయ సభలో ఉన్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. మరి నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను మీకు. సార్, మీరు మీకు తోచినంత వరకు కళామ తల్లికి సేవ చేయండి. కళామ తల్లి అంటే యాక్టింగ్ కాదు, నటన వేరు, కళామ తల్లి వేరు. నటన ఫిలిం నగర్కి వెళ్తే నటన తెలుస్తుంది ఎలా ఉంటుందో. రెండవ రోజు మీరు వెళ్ళరు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పురుషోత్తం గారికి, నేను నిజాం కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు సార్ పేరు విన్నాను. నేను ఎకనామిక్స్ మంచి రీసెర్చ్ స్కాలర్ అని పేరు విన్నాను. అలాంటి ఇప్పుడు ఆయన వైస్ చైర్మన్ కావడం నాకు ఎంతో గర్వకారణం. నేనే వైస్ చైర్మన్గా భావిస్తున్నాను. మరి ఈయన కూడాను రిజిస్ట్రార్ అయ్యారు. ఈయన ఏజీఎం అయ్యారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. వీళ్ళంతా నాకు జూనియర్స్. అయినా నేనే వీళ్ళంతా అని నేను భావిస్తున్నాను. పత్రికల వాళ్ళకు నేనంటే తెలుసు. సార్, ఇక్కడ పత్రికల వాళ్ళు ఉండి ఉంటారు. మీకేమన్నా సమాచారం కావాలంటే అర్చనారెడ్డి అని ఉన్నారు మేడం ఇక్కడ, వారి దగ్గర తీసుకోగలరు. ధన్యవాదాలు. జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు ఆచార్య పురుషోత్తం గారు, వారు వైస్ ఛాన్సలర్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో మా యూనివర్సిటీలన్నిటికీ కూడా వారు పెద్ద కాబట్టి ఇవాళ వారిని అధ్యక్ష పదవిలోకి ఆహ్వానించడం జరిగింది. నాటక రంగానికి సంబంధం లేకపోయినా నాటకాలు నేర్పిస్తున్న విశ్వవిద్యాలయాల్లో అన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ అండర్లో ఉంటాయి కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి వారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మార్చి 27 ప్రపంచ నాటకరంగ దినోత్సవంగా ఇందాక అధ్యక్షులు వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 1962లో స్టార్ట్ అయిందండి. వరల్డ్ థియేటర్ డే అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటక విశ్వవిద్యాలయాలు కావచ్చు, నాటక సంస్థలు, నటులు వీళ్ళందరూ ఒక సమూహంగా ఉండి ఈ ప్రపంచ నాటకరంగ దినోత్సవ వేడుకను జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఒక మెసేజ్ అనేది పంపించడం జరుగుతోంది. ఆ మెసేజ్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆ మెసేజ్ని చదువుకొని ఆ రోజు ఏదో ఒక కార్యక్రమంతో, ఒక నాటకంతో ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇందాక మా గురుదేవులు ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్టు ఈసారి సాంస్కృతిక శాంతి మీద ఒక సందేశం వచ్చింది. ఒకవైపు ప్రపంచం
మూడవ ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తున్న ఈ పరిస్థితుల్లో సాంస్కృతిక పరంగా మనం శాంతిని సంపాదించుకోవాలనే మెసేజ్తో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రదీప్ కుమార్ గారి బ్లెస్సింగ్స్ కోసం మేము ఇక్కడికి వస్తాం. ఇవాళ నాటకరంగ పెద్ద ఆయన, నాటక రంగంలో నటులుగా ఉండడం వేరు, నాటక అధ్యాపకుడిగా ఉండడం వేరు. ఇవాళ అటు ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా 5 విశ్వవిద్యాలయాల్లో ఈ నాటక కోర్సు నడుస్తున్నప్పటికీ వారందరిలోకి అతి పెద్దవారు ప్రదీప్ కుమార్ గారు. వారు మమ్మల్ని ఆశీర్వదించారంటే ఇంకో సంవత్సర కాలం పాటు మళ్ళీ వచ్చే ప్రపంచ రంగ దినోత్సవం దాకా కూడా మేము మంచి నాటకాలు చేస్తూ ముందుకెళ్తాం. వారి బ్లెస్సింగ్స్ లభిస్తాయని నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మన హైదరాబాద్ ప్రాంతానికి వస్తే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేసే సంస్థలు 4 ఉన్నాయండి. ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఒక పురస్కారాన్ని, యువ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే రసరంజని సంస్థ, తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ, అలాగే ప్రదీప్ కుమార్ గారు. ఈ నలుగురు ఎట్టి పరిస్థితుల్లోనూ డేటు మారినా సరే ప్రపంచ నాటకరంగ దినోత్సవం జరుపుకోవాల్సిందే. ఆ సందర్భంగా ఒక నాటకం ఆడాల్సిందే. ఆ సందర్భంగా కళాకారులకి సన్మానం జరగాల్సిందే. ఇవన్నీ కూడా ఈ వరల్డ్ థియేటర్ డే నిర్వహించుకోవాలని ఏదైతే ITI ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ చెప్పిందో దాని సూచనల మేరకు ప్రతి సంవత్సరం ఒక నాటక ప్రదర్శన చేయడం, ఆ సందర్భంగా కళాకారుల్ని గౌరవించుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తెలుగు నాటక రంగానికి మనం గురించి చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా సురభి నాటక రంగం గురించి చెప్పుకుంటాం. ఒక ప్రొఫెషనల్ థియేటరు, ఒక కుటుంబ నాటక రంగం గురించి మనం మాట్లాడుకుంటాం. సో అలాగే ప్రదీప్ కుమార్ గారి కుటుంబం కూడా అదే విధంగా నాటక రంగం కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళు సురభి నాటకంతో పోలినట్టుగా వాళ్ళిద్దరే అయినప్పటికీ ఇందాక మనం చూస్తున్నాం 45 సంవత్సరాలుగా ఇందులో ఉండే మనం నటీనటుల్ని మనం సన్మానించినప్పుడు మనకు తెలుస్తుందండి. సో ఎవరైనా కానీ ఒక 45 సంవత్సరాలుగా కలిసి ఉండడం అనేది ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్లో కానీ, ఇవాళ మన కుటుంబ విషయాలు కానీ 45 సంవత్సరాలు కలిసి ఉండట్లేదు. అందులో ముఖ్యంగా నాటక రంగంలో కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఒక నాటకం జరగగానే సినిమా అవకాశాల వైపు లేదా ఇంకో ట్రూప్గా వెళ్తున్న ఈ సందర్భంలో ఇంతమంది నటీనటులు 45 సంవత్సరాలుగా వారితో కలిసి ఉండి ఇవాటికి కూడా నాటకం వేస్తున్నారంటే వారు ఎలాంటి మనిషో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వారు ఈ వయసులో కూడా, వారిని చూస్తేనే మనకు తెలుసు ఆజానుభావుడు. సో ఈ వయసులో కూడా నిజానికి ఇప్పుడు నాటకం వేయాల్సిన అవసరం లేదు, కానీ వారికి నాటక రంగం మీద ఉన్న ప్రేమ. నేను మా స్టూడెంట్స్తో అదే విషయం చెప్తానండి. కేవలం మనం ప్రదీప్ కుమార్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ యూత్ కూడా నాటకం వెయ్యాలి అంటే బద్ధకంగా ఉంటున్నారు. ఇవాళ కూడా సార్ స్టేజ్ మీద అన్నారు, నాకు అమ్మ లాంటిది నాటకం అంటున్నారు. సో అంత గొప్ప మనసుండి నాటక రంగం కోసం నిరంతరం తప్పిస్తూ ఇవాళకి రోజుకు 10 గంటలు ఆలోచిస్తున్న వారు నిండు నూరేళ్ళు జీవిస్తూ ఈ నాటక రంగాన్ని, ముందు తరాన్ని దీవిస్తూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు నాటకం ప్రారంభం అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అద్భుత కర్త on the occasion of World Theatre Day, we are going to play Julius Caesar, and by saying this play, you will come to know that Julius Caesar is a one person, a two person, and the most famous characters of this drama is Brutus, and it's about treachery, विश्वासघात के संबंध में है. और यही वो सीजर है जो है सिजेरियन से पैदा हुआ था, और इस वजह से सिजेरियन कहा जाता है. और जहाँ तक जो है शेक्सपियर का संबंध है, शेक्सपियर ने कहा था जितना दिखाते हो उससे अधिक तुम्हारे पास होना चाहिए. जितना दिखाते हो उससे अधिक तुम्हारे पास होना चाहिए, और जितना जानते हो उससे कम तुम्हें बोलना चाहिए. यही शेक्सपियर थे जिन्होंने कहा था कि लाइफ इज ए स्टेज, और इसी चीज़ को हिंदी में एक गीत में ढाला गया, जिंदगी एक नाटक है, हम नाटक में काम करते हैं.
पर्दा गिरते ही और पर्दा उठते ही और पर्दा गिरते ही सबको सलाम करते हैं। और जहाँ तक शेक्सपियर का संबंध है, उनके साहित्य का संबंध है, तो अंग्रेज लोग कहते हैं कि एक तरफ आप सारी दुनिया के साहित्य को रख दीजिए और दूसरी तरफ शेक्सपियर के साहित्य को रख दीजिए, तो हम शेक्सपियर का साहित्य लेना पसंद करेंगे। अभिनय की सबसे सुंदर विधा नाटक है और उसमें भी मंचन है। और बस अब हम कुछ ही देर में इसका जो है मंचन देखने जा रहे हैं। उम्मीद है ये आयोजन सफल रहेगा और आप सभी लोग इसका भरपूर आनंद उठाएंगे। थैंक यू, धन्यवाद। కావ్యేషు నాటకం రమ్యం అని అన్నారు ఆయన. అన్నిటికంటే రమ్యమైంది నాటకం కాబట్టి ఈ దృశ్య కావ్యాన్ని ఇప్పుడు ప్రదర్శించబోతున్నాము. One, two, three. साफ साफ एक 2 दिन पहले MPL कुछ माल है Download ShareChat.